నమస్తే ప్రైమ్ 9 ప్రేక్షకులకి స్వాగతం. ఇప్పుడు మనం పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాం. జనసేన పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుంది. అందులో పి గన్నవరం నియోజకవర్గం ఒకటి. 2 నియోజకవర్గాల్లో కూడా మాజీ అధికారులకే సీట్లు కేటాయించడం ద్వారా అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ సత్తాని చాటారు. ఇప్పుడు ప్రజాసేవలో వాళ్ళ సత్తాని చాటాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు పి గన్నవరం నియోజకవర్గ జనసేన కూటమి సంబంధించిన ఉమ్మడి అభ్యర్థి మనకి అందుబాటులో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, జనరల్గా గిడ్డి సత్యనారాయణ గారు, మీరు ఈ విషయంలో అటు అడ్మినిస్ట్రేషన్ చూశారు, ఇప్పుడు ప్రజాసేవలోకి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మొదటగా ప్రైమ్ 9 యాజమాన్యానికి నా నమస్కారం. ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగిగా ఒక యూనిట్ ఆఫీసర్గా పనిచేసి అక్కడ ఉన్నటువంటి యూనిట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరికీ వివిధ రకాలైనటువంటి పే అలవెన్సెస్ డ్రా చేసి ఇవ్వటం అనేది జరిగింది. ఇప్పుడు ఒక నియోజకవర్గ ప్రజలతోటి మమేకమై ఆ ప్రజలకు ఉన్నటువంటి కష్ట నష్టాలని, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సమస్యల మీద స్పందించడం జరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొండేటి చిట్టిబాబు రీసెంట్గా పార్టీ మారడం జరిగింది. వైసీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏంటి అంటే మీకేం కనబడింది ప్రజల్లో తిరుగుతున్నప్పుడు? కొండేటి చిట్టిబాబు చేసినటువంటి అభివృద్ధి అంటే ఆ ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు కాబట్టి, ఆయన కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి అభివృద్ధి శూన్యం అనే చెప్పాలి. ఎందుకంటే నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్ల ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, త్రాగునీటి ప్రాబ్లం సమస్య. నిజంగా ఎంత బాధపడుతున్నారంటే ప్రజలు, త్రాగునీరు లేక చుట్టూ గోదావరి ఉంది, అయినా కానీ త్రాగడానికి మంచినీరు లేదు. ఇది చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. రైట్. విప్పర్తి వేణుగోపాల్ గారు జడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఆయన ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అధికార పార్టీ నుంచి. ఆయన అనేక విషయాలు చెప్తున్నారు. వైసీపీ పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తే పి గన్నవరం నియోజకవర్గ రూపురేఖలు మార్చేస్తాం, అలాగే పి గన్నవరం నియోజకవర్గంలో సంక్షేమాన్ని విస్తరిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. దాన్ని మీరు ఎలా చూస్తారు? ప్రస్తుతం ఆయన జడ్పీ చైర్మన్గా ఉన్నారు. పి గన్నవరం నియోజకవర్గ రూపురేఖలు మార్చడం కంటే ఇప్పుడు ఉన్నటువంటి దుస్థితిని మార్చితే చాలా సంతోషం. అసలు ఆయన అధికారంలో ఉండి కూడా, ప్రభుత్వ అధికారంలో ఉండి కూడా ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదు. గన్నవరం నుండి అమలాపురం వెళ్ళే రోడ్డు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. రోజు వేలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. వారు పడేటువంటి కష్టాలు చూడలేనటువంటివి. ఎందుకంటే 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు చాలా యాక్సిడెంట్లకు గురవుతున్నారు ఆ గోతులలో పడి. ఈ క్రమంలో ఆయన జడ్పీ చైర్మన్గా ఉండి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. రేపు ఎమ్మెల్యేగా ఆయన గెలిపిస్తే ఎందుకు ఇంకేం చేస్తాడనేది ప్రజలంతా అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ విప్పర్తి వేణుగోపాల్ అనే వ్యక్తికి ఎవరో కూడా ఫేవర్గా లేరని నేను చెప్తున్నా. గిడ్డి సత్యనారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు టికెట్ ఇచ్చినప్పుడు అంతర్గతంగా మీకు చెప్పిన విషయం ఏంటి ఈ నియోజకవర్గం గురించి? నేను నిన్ను నమ్మి పి గన్నవరం నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారు చేస్తున్నాను కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాంత ప్రజలకు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద పోరాడి అయినా సరే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండి వాళ్ళ సమస్యలన్నీ తీర్చేటట్లు చేయాలి. అంతేకాకుండా మీరు ఇంతవరకు ఒక ఉద్యోగంలో ఉన్నారు, ఉద్యోగం నుండి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇది చాలా ఇంకొక మెట్టే, ఇది ప్రజలు ఇంకొక మెట్టు, డిఫరెంట్ మెట్టు. అంచేత మీరు జాగ్రత్తగా వర్క్ చేసి ఆ ప్రాంత ప్రజల యొక్క మన్ననలు పొందాలని నాకు చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరు ముందుకెళ్తున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా బలవంతంగా మమ్మల్ని తీసుకొచ్చి కుర్చీలో నిల్చోబెట్టాం, దానికి క్షమించాలి మమ్మల్ని. కానీ ఈ ప్రజా జీవితం, ప్రజల్లో తిరగడం, ఇప్పుడు ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంది మీరు ప్రజల్లోకి వెళ్తుంటే? ఈరోజు పి గన్నవరం మండలంలో ప్రచారంలో భాగంగా నాగుల్లంక, మండుపులంక ఈ ప్రాంతాలు 2 ప్రాంతాలు తిరగడం జరిగింది. నాతో పాటు ఉన్నటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మొత్తం అందరూ నాతో ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు. ఎంతో స్పందన. అసలే ఈ ప్రజలను చూసి చాలా ఆనందం వేస్తుంది. ఇంత
అనూహ్యమైనటువంటి స్పందన వస్తుందని ఎప్పుడు ఊహించలేదు. మా ఉమ్మడి అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రచారంలో భాగస్వాములు అయ్యారు. స్థానికంగా ఉమ్మడిగా మీరు కూటమిగా పోటీ చేస్తున్నారు అని తెలిసిన మరుక్షణమే అధికార పార్టీ నుంచి అనేక విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి నిజమే, మీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మీలో మీకే లోపాయికారి ఒప్పందాలు కుదరక మీరు కూటమిగా వెళ్ళడానికి అనేక ఇబ్బందులు ఉన్నాయని, అంతర్గతంగా మీలో మీకే కుమ్ములాట్లు ఉన్నాయని అనేక నియోజకవర్గాల్లో బయటకు చెప్తున్నటువంటి పరిస్థితి, అధికార పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? ఈ నియోజకవర్గంలో కూటమి పరిస్థితి ఎట్లా ఉంది? మీకు సపోర్ట్ ఎలా ఉంది టీడీపీ నుంచి, బీజేపీ నుంచి? బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి గురించి వైఎస్ఆర్సీపీ ఒక కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. ఎందుకనంటే ఈ ఉమ్మడి అభ్యర్థిత్వాన్ని చూసి భయపడి ఇక మనకి ఎటువంటి పరిస్థితుల్లో మనకి స్థానం దొరకదో, అయిపోయింది మన పని అనే ఆలోచనతో మా కూటమి మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. కానీ మా కూటమిలో ఉన్నటువంటి జనసేన, ఇది బీజేపీ, తెలుగుదేశం చాలా మంచి స్పందన ఉంది. వాళ్ళ కోఆపరేషన్ చాలా బాగుంది. వాళ్ళ కోఆపరేషన్ తోటే నేను ఈ విధంగా ముందుకెళ్తున్నా. అంచేత ఆ విధమైనటువంటి పరిస్థితి ఏది లేదు. అందరూ కలిసి ముందుకెళ్తున్నారంటారు. సత్యనారాయణ గారు, ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే, పి గన్నవరం నుంచి మీకు రిప్రజెంటేషన్ ఇస్తే, మీరు రిప్రజెంటేటివ్గా అసెంబ్లీకి వెళ్తే, పి గన్నవరం నియోజకవర్గ ప్రజలకి సత్యనారాయణ గారి రిమార్క్ చూపిస్తాను, సత్యనారాయణ గారి మార్క్ అనేది అభివృద్ధి అనేది చూపిస్తానని చెప్తున్నారు కదా, ఏం చేస్తారు నియోజకవర్గ ప్రజలకు, ఏం చెప్తున్నారు? పి గన్నవరం నియోజకవర్గంలో ప్రధానంగా కొబ్బరి కోనసీమ అంటే కొబ్బరి అంటే కోనసీమ ఈ ప్రాంతం. ఈ కొబ్బరి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, కొబ్బరికి అనుబంధ పరిశ్రమలు లేకపోవడం వల్ల కొబ్బరి రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా ప్రభుత్వంతో పోరాడైనా సరే కొబ్బరికి అనుబంధ పరిశ్రమలు ఏర్పడేటట్లు చేస్తాయి. దానివల్ల మహిళలకు, యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అదొకటి. పి గన్నవరం నియోజకవర్గంలో సగభాగం లంక ప్రాంతాలు. ఈ లంక ప్రాంతాలు వరదల టైంలో రాకపోకలు బంద్ అయిపోతాయి. ఈ రాకపోకలు బంద్ అయినటువంటి పరిస్థితుల్లో నాటు పడవల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ నాటు పడవల మీద ప్రయాణం చేసే క్రమంలో ప్రమాదానికి గురై చాలామంది చనిపోతూ ఉంటారు. అందువల్ల ఉమ్మడి ప్రభుత్వం రాగానే లంక గ్రామాల్లో నదులపై వంతెనలు నిర్మించే కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేపట్టాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా గోదావరి పరివాహక ప్రాంతం, పి గన్నవరం నియోజకవర్గం అంటే 4 మండలాలకు కూడా గోదావరి పరివాహక ప్రాంతం. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో వరదల టైంలో విలువైనటువంటి భూములు, వేలాది ఎకరాలు నదీ గర్భంలో కలిసిపోతూ ఉంటాయి. ఈ నదీ గర్భంలో కలిసిపోవడానికి కారణం ఏంటంటే గ్రోయిన్స్ నిర్మాణం లేకపోవటం, రివెట్మెంట్. అవి కాక ప్రభుత్వం చేపడితే ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల్ని ఇబ్బందులకు గురవ్వకుండా చేసే ప్రక్రియ సాధ్యమవుద్దంటారు. రిటైనింగ్ వాళ్ళు నిర్మించడం తప్పనిసరిగా జరుగుతుంది సార్, తప్పనిసరిగా సాధ్యమవుతాయి. ఎస్, ప్రజలు ముఖ్యంగా మహిళలకి అధికార పార్టీ చాలా ధీమాగా చెప్తుంది ఏంటంటే, మహిళలకి, ఇంట్లో ఉన్న మహిళలకి డీబీటీ ప్రకారంగా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్సాక్షన్స్ కింద వాళ్ళకి ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్గా సంక్షేమ పథకాలన్నీ అందిస్తున్నాం, మహిళా శక్తి ఓటు బ్యాంక్ అంతా కూడా అధికార పార్టీతోనే ఉంది అని చెప్తున్న క్రమంలో మీరేం చెప్తారు? ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉన్నది. అది మీ అందరికీ తెలుసు, మీడియాకు కూడా తెలుసు. ఈయన నియోజకవర్గాలు ఎక్కడికి వెళ్ళినా సరే, చిన్న ఎంప్లాయీ కానీ పెద్ద ఎంప్లాయీస్ వరకు ప్రభుత్వం మీద వ్యతిరేకత. ఎందుకంటే ఇన్ టైంలో శాలరీస్ లేవు, డిఏలు లేవు. అంచేత ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములైనటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళంతా మాకు ఓటేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే చిన్న స్థాయిలో అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు, డ్వాక్రా గ్రూప్స్, వీళ్ళందరూ కూడా చాలా వ్యతిరేకత. రీసెంట్గా మీరు చూశారు, రోడ్ల మీద 15 రోజులు 20 రోజులు అవును నిరాహార దీక్షలు, నిరసనల దీక్షలు. ఆ క్రమంలో వాళ్ళు ఇప్పుడు మా ఉమ్మడి పార్టీలకి, కూటమికి మొగ్గు చూపుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఆరతి బట్టి మరి
స్వాగతం పలుకుతున్నారు. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఫేవర్గా లేదనే చెప్తున్నా. సూపర్ 6 ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సూపర్ 6 పథకాలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు దానికి రియాక్షన్ ఎట్లా ఇస్తున్నారు? నవరత్నాలను మించి సూపర్ 6ని ఆదరించే పరిస్థితి ఉందా? నవరత్నాలు అని పేరు పెట్టారు, కానీ దాంట్లో ఏమాత్రమైనటువంటి ఫుల్ఫిల్మెంట్ చేసినటువంటిది లేదు. కాబట్టి ఇప్పుడు సూపర్ 6 మీదే ఆధారపడి ఉన్నారు. సూపర్ 6 గురించి చాలా మంచి స్పందన, ప్రజల్లో మంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. అవి ప్రజల్లోకి వెళ్ళాయని అనుకుంటున్నారు. ఎందుకంటే నవరత్నాలకి జగన్మోహన్ రెడ్డి చాలా ప్లాన్డ్గా ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి 2019లో. సో అదే ఆయన విజయానికి సోపానం అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు సూపర్ 6 అనే పథకాన్ని కూటమిగా మీరు ఇంకా మేనిఫెస్టో ప్రకటించలేదు కాబట్టి, కూటమిగా మేనిఫెస్టోలో ఈ సూపర్ 6తో పాటు మీరు మీ నియోజకవర్గంలో ఏ విషయాలని పెట్టాలనుకుంటున్నారు, అవి ప్రజల వద్దకు వెళ్ళినాయా ఆల్రెడీ అనేది తెలియాలి. సూపర్ 6తో పాటు మా జనసేన పార్టీ అధికార పక్షం నుండి ఇంకా మాకు మేనిఫెస్టో రాలేదు. అవి వచ్చిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసుకుని దాన్ని ప్రజలకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈసారి జనసేన జెండా పి గన్నవరంలో ఎగరేస్తామని అంటున్నారు. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తప్పనిసరిగా ప్రస్తుతానికైతే 30,000 అని జనాలు అంటున్నారు. మరి రాను రాను అది గ్రాఫ్ పెరుగుతూనే ఉన్నది. ప్రజల్లో ఉన్నటువంటి స్పందన బట్టి తప్పనిసరిగా జనసేన జెండా పి గన్నవరం అడ్డా. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మొత్తం కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి ఉంది వైసీపీ పార్టీ. ఈ విషయంలో వాళ్ళకి మేలు చేసింది శూన్యం అనే చెప్పాలి అధికార పార్టీ. మీరు ఎస్సీ ఎస్టీలని కలుస్తున్నప్పుడు, వాళ్ళని ఓట్లు అభ్యర్థించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఘోష మీకు తెలిసిందా? మీకు తెలియజేయడం జరిగిందా? తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ పేటలోకి వెళ్ళినప్పుడు నేను ప్రత్యేకించి ఎస్సీస్ తోటి ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్ జరపడం జరుగుతుంది. ఆ క్రమంలో ఎస్సీ కార్పొరేషన్లకు ఉన్నటువంటి నిధుల్ని ఏ విధంగా దారి మళ్లించారనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేటర్స్ బాగా అర్థం చేసుకుంటున్నారు. అన్ఎడ్యుకేటెడ్స్ కూడా ఏ విధంగా ఈ నిధుల్ని దారి మళ్లించారు, అసలు కార్పొరేషన్కి సంబంధించి ఏ విధమైనటువంటి లోన్స్ లేకపోవడం వల్ల ఎస్సీస్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇంచుమించు 70% అర్థం చేసుకుని నా వైపు తిరుగుతున్నారు. అంచేత అధికారిగా ఉన్నారు సార్ ఇప్పటిదాకా. సో ఎక్కడెక్కడ ఏ ఏ స్కీమ్స్ ఎట్లా వెళ్తాయి అనేది మీకు ఒక అవగాహన ఉంది. సో ఇప్పటి వరకు వైసీపీ పార్టీ అనవసరపు ఖర్చులు చేసిందని చెప్పి మనం అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు వస్తే మహిళలకి ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామంటున్నారు కూటమి వస్తే. అలాగే 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేస్తామని చెప్తున్నారు. ఈ రెండు ఎలా సాధ్యం అవుతాయి? దీనికి ఉన్న సాధ్యాసాధ్యాలు ఏంటి? మీ దగ్గర ఉన్న వర్క్ ఏంటి? టీమ్ వర్క్ కానీ గ్రౌండ్ వర్క్ కానీ? యాజ్ ఏ ఎంప్లాయీగా నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, గవర్నమెంట్కి వచ్చినటువంటి రాబడులు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమైన మార్గంలో కాక మనం ఉపయోగిస్తే ప్రజలకి 4,000 కాదు 5,000 ఇచ్చినా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇప్పటిదాకా సక్రమంగా జరగలేదని అంటారు? అంతే కదా. మొన్న ఏప్రిల్ 1 నుంచి 5 వరకు జరిగిన ఇన్సిడెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అధికారులని ఖచ్చితంగా ప్రజల ఇంటికి పంపించి డైరెక్ట్గా వాలంటీర్లు ఎలా ఇస్తున్నారో అలాగే సచివాలయ ఉద్యోగస్తులతో కూడా ఇప్పించగలిగేటువంటి స్తోమత, ఆ ప్లాను వైసీపీ పార్టీ దగ్గర ఉండి కేవలం ఓట్ల సంపాదించాలి లేదా ప్రజలను ఇబ్బంది పెట్టింది టీడీపీ పార్టీ, కూటమి పార్టీ అని చెప్పి వాళ్ళకి చెప్పే విధంగా కావాలని సచివాలయ వ్యవస్థకి ప్రజల్ని రప్పించి సొమ్మసిల్లి పడిపోయేటట్టు చేశారు అధికారుల్ని అనే మాట ఒకటి వస్తుంది. దానికి మీరేమంటారు? ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం అనే చెప్తున్నా. ఎందుకనంటే ఎవరిని ఏ వర్క్ ఉపయోగించాలనేది గవర్నమెంట్ నిర్ణయించారు. అది ఆ రూట్ తప్పింది కాబట్టి ఇది ప్రభుత్వ వైఫల్యం. సో ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు. అనేక లోపాలు కనబడుతున్నాయి అంటున్నారు. కానీ ఈ జిల్లాలో గతంతో పోల్చుకుంటే ఈసారి కూటమికి, అలాగే లాస్ట్ టైం మీరు చూశారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలంతా కూడా వైసీపీ వేవ్ కనబడినటువంటి పరిస్థితి ఉంది మ్యాక్సిమం. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉంటుందంటారా? ఎలా ఉంటుంది ఈసారి? ఇప్పుడు వచ్చేటువంటి వేవ్ అనూహ్యమైనటువంటి వేవ్. అసలు ఈ స్పందన మీకు అర్థం కాదు. ఎందుకంటే నేను ప్రజల్లో తిరుగుతున్నాను కాబట్టి తెలుస్తుంది. ఊహించరానటువంటి వేవ్ని చూస్తారు మీరు అనుకున్నారా సార్? అసలు జనరల్గా మీ ఫ్యామిలీలో కూడా ఎక్కడ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు,
మీరు ఒక అధికారిగా ఉన్నారు. ఇలా ప్రజల్లో ఒకానొక టైంలో తిరగాల్సి వస్తుంది, ఇంతమంది ప్రజలు నాకు అండగా ఉంటారు అని ఎప్పుడైనా ఊహించారా? ఎప్పుడూ ఊహించలేదు అసలు. ఇది రీసెంట్గా వచ్చినటువంటి. చూడండి, ఇప్పుడు ఎండలు ఇలా ఉన్నాయి, చూస్తుంటే చెమటలు కారిపోతుంది. నేను ఒక రైతు బిడ్డనే, ఈ ఎండలకు కానీ దేనికి కానీ ఇబ్బంది పడే వ్యక్తిని కాదు. అలాగే మీరు ఇబ్బంది పడరు, కానీ మీతో పాటు అంతమంది ప్రజలు నడుస్తున్నప్పుడు, వాళ్ళు కూడా చెమటల్ని చిందిస్తూ శ్రమిస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాతో పాటు వాళ్ళంతా కూడా శ్రమ పడుతున్నారు. దానికి ఫలితం కూడా వస్తుంది త్వరలోనే. అంచేత ఎప్పుడైతే మనకి మంచి ఫలితం వస్తుందని భావిస్తామో అప్పుడు ఏ శ్రమని కూడా లెక్క చేయరు. సో ఆ క్రమంలోనే అంతా కూడా నాతో పాటు ప్రయాణిస్తున్నారు. నో ప్రాబ్లం. సర్వీస్ ఉండి, ఇంకా సర్వీస్ టైం ఉండి ఎందుకు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారంటే ఏం చెప్తారు? తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వ ఉద్యోగం ఉంటూ కొంతమందికే నేను సేవ చేసే పరిస్థితి, అంటే అవకాశం ఏర్పడింది. ఈ లాస్ట్ 5 years నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా ఎక్స్టెండ్ చేయాలి. నా సొంత ఊరికి వెళ్ళి ఆ ప్రజల్లో తిరిగి వాళ్ళకి ఏదో రకంగా సహాయపడాలనేది ఒక కోరిక ఏర్పడింది. ఆ క్రమంలోనే నేను ప్రతి ఫ్రైడే నైట్ బయలుదేరి వచ్చి హైదరాబాద్ టు మా నేటివ్ ప్లేస్ వచ్చి 2 days ఇక్కడ స్టే చేసి, ఈ 2 days కూడా వివిధ ప్రాంతాల్లో తిరిగి ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సహాయం చేసి, లేదంటే ప్రభుత్వ పరంగా కానీ ఆ ఆఫీస్లో కానీ ఏదైనా ఉంటే ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళకి ప్రాబ్లమ్ సెటిల్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులకు గురైతే వాళ్ళకి ఆర్థికంగా కూడా సహాయం చేయడం జరిగింది. ఈ ఆర్థికంగా ప్లస్ ఈ సొసైటీ పరంగా సర్వీస్ ఎప్పుడైతే చేశానో, ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకం నా గురించి చాలా చర్చించుకోవడం, గిడ్డి సత్యనారాయణ అంటే చాలా మంచి వ్యక్తి అనేది ఒకళ్ళుండి ఒకరికి అలా ట్రాన్స్ఫర్ అయ్యి మంచి పేరు వచ్చింది. ఆ పేరు రావటమే పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. చొక్కా నలగని ఉద్యోగం ఇది సార్. పొద్దున్న వేసుకెళ్తే సాయంత్రం చెమట కూడా పట్టకుండా అట్లా ఇంటికి తిరిగి వచ్చే ఉద్యోగం ఇది. కానీ ఇప్పుడు ప్రజల మధ్య తిరుగుతున్నారు. ఆ ప్రపంచం వేరు, ఈ ప్రపంచం వేరు, కంప్లీట్గా వేరు. మీరు ఎంత కాదు, మేము ఉద్యోగం చేసినప్పుడు మాకేం సమస్యలు తెలుసు, ప్రజల సమస్యలు తెలుసు అన్న ఆన్ ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు మీరు చూసే సమస్యలు వేరు, ప్రత్యక్ష సాక్షులుగా. ఇప్పుడు చూస్తున్నప్పుడు అధికార యంత్రాంగం ఈ 5 ఏళ్లలో చేసిన పని ఏంటంటే మీరు గమనించినటువంటిది ఏంటి? మీకు ఒక నిజం చెప్పాలంటే, నేను పి గన్నవరం మండలం ఊడుమూడి లంక గ్రామంలో పుట్టినటువంటి ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని. ఈ లంక గ్రామంలో పుట్టి లంక నుండి యువతలకి మెయిన్ రోడ్డుకి రావాలంటే చాలా ఇబ్బందులు, అవి అసలు వర్ణనాతీతం అన్నమాట. ఒక రహదారి ఉండదు, ఏ విధమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఉండదు. ఆ క్రమంలో నేను ఇంచుమించు 6th class వరకు అనుభవించినటువంటి పరిస్థితులు అవి. అంచేత ఇప్పుడు ఈ ప్రజా జీవితంలోకి వచ్చి ఇక్కడ ఎండలో తిరిగినా, ఏ ప్రాంతం ఎక్కినా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి కానీ మీరు ఎదుర్కొంటున్నారు, జనరేషన్స్ మారిపోయాయి, ఇప్పటికీ మీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానిని చూస్తే ఏమనిపిస్తుంది? అందుకే రాజకీయాలకు వచ్చారా? నిజంగా. ఎందుకంటే నేను జాబ్లో ఉండి ఎవరి సాటర్డే వచ్చి ఈ ప్రాంతాల్లో తిరిగి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వాళ్ళ కష్టాలని, వాళ్ళ యొక్క బాధలను చూసి స్పందించి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి, ప్రజా జీవితంలో ఒక సర్వీస్ చేయాలి, వీళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను తీర్చాలనే ఉద్దేశంతో నేను ఈ పాలిటిక్స్లోకి రావడం జరిగింది. దానికి జనసేన అధినేత అయినటువంటి గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దట్టు ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భిక్ష, ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఆయన పెట్టినటువంటి భిక్ష వల్ల మళ్ళీ నేను 2వసారి రిజర్వేషన్ పొందుతున్నానని చాలా సంతోషంగా ఉంది. నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకి చివరిగా మీరు ఏం చెప్తారు మా ఛానల్? తప్పనిసరిగా మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించి నేను వారికి ప్రత్యేకించి నా సర్వీస్ ఏంటనేది తెలియజేస్తూ ఒక ఉత్తమ ఎమ్మెల్యేగా వాళ్ళకి అంటే కనబడిచేటట్లు చేస్తానని చెప్పుకుంటూ మీకు నా ధన్యవాదాలు. గాజు గ్లాసు గుర్తు ప్రజల్లోకి వెళ్ళిపోయిందని అనుకుంటున్నారా? చాలా బాగా వెళ్ళింది గాజు గ్లాస్ గుర్తు. రైట్. సో ఎందుకంటే కూటమిగా పోటీ చేస్తున్నారు. జనరల్గా సహజంగా ఇప్పుడు మీ ఎంపీ
టికెట్కి పడేటువంటి ఓటు వేరు, అంటే ముద్ర వేరు, మీకు పడేటువంటి గుర్తు వేరు, మీ గుర్తు వేరు, ఆయన గుర్తు వేరు. ఇది ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ప్రజలు తెలుసుకోగలుగుతున్నారా? ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఎందుకనంటే రాష్ట్రం మొత్తం మీద 144 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ లేకుంటే బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా 21 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఈ క్రమంలో ఓట్ ట్రాన్స్ఫర్ అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే సాధారణ ఇల్లిటరేట్ పీపుల్ లేదంటే వయోవృద్ధులు కానీ వీళ్ళకి అవగాహన కలిగించడం సాధ్యం అయిందంటారా? అది ఏ విధంగా జరుగుతుందంటే జనసేన పార్టీలో గ్రామ కమిటీలు ఉన్నాయి. ఈ గ్రామ కమిటీల ద్వారా గ్రామంలో ఉన్నటువంటి ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటర్ దగ్గరికి వెళ్ళి రియల్ ఫ్యాక్ట్ ఏంటనేది వాళ్ళకి తెలియజేస్తూ ఓటర్ని మొబిలైజ్ చేస్తున్నారు. రైట్ సత్యనారాయణ గారు, మరి ఇంత వేగంగా మొత్తం పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి, ప్రజలందరూ కూడా మీ వెనక తిరుగుతున్నటువంటి పరిస్థితి, నామినేషన్ ఎప్పుడు వేద్దాం అనుకుంటున్నారు? 2 days బ్యాక్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీస్, సెంట్రల్ పార్టీ ఆఫీస్కి పిలిపించి బీఫామ్ ఇవ్వటం జరిగింది. ఆ బీఫామ్ తీసుకుని వచ్చిన తర్వాత మా 3 పార్టీలు అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులతోటి సంప్రదించినటువంటి క్రమంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఈ నెల 23వ తారీఖున ఉదయం 10:44 నామినేషన్ వేసే ప్రక్రియ చేయాలని వాళ్ళందరూ నిర్ణయించడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ నెల 23వ తారీఖున మంగళవారం ఉదయం 10:44 నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. పెళ్లి కరతవులో ఎంగేజ్మెంట్ లాగా, ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్ళి అయిపోయిందనో లేదా పావు పెళ్ళి అయిపోయిందనో అని చెప్తూ ఉంటారు జనరల్గా. ఇప్పుడు మీరు నామినేషన్ వేస్తున్నప్పుడు మీ వెనక వచ్చేటువంటి జనం బట్టే మీ గెలుపుని డిసైడ్ చేస్తూ ఉంటారు చాలామంది విశ్లేషకులు. జనరల్గా మీ వెనక ఉన్న ఫాలోయింగ్ని బట్టి నామినేషన్ టైంలో మీ ఊపుని చెప్పేస్తూ ఉంటారు. సో ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తారు నామినేషన్ ప్రక్రియలో? 10,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పనిసరిగా 3 పార్టీల నుంచి కూడా మా కార్యకర్తలు, అభిమానులు అందరూ వస్తారు. భారీ ర్యాలీ, అది కూడా ఓన్లీ కాలినడకనే, ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, మోటార్ బైక్స్ కానీ అవి అలౌ చేయకుండా కాలినడకనే పి గన్నవరం సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాట్యూ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కాలినడకన వెళ్ళి నామినేషన్ వేసే ప్రక్రియ ఆల్రెడీ మా 3 పార్టీల నాయకులు నిర్ణయించారు. సంతోషం సార్, ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా నామినేషన్ మీకు గెలుపులో మొట్టమొదటి అడుగు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నామినేషన్ రోజు మీరు అనుకున్న సంఖ్య కంటే ఇంకా ఎక్కువ సంఖ్య మీకు సపోర్ట్ రావాలని కూడా కోరుకుంటున్నాను. జనసేన పార్టీకి ఉన్నటువంటి బలం యువత, నిశ్చలంగా ఉండేటువంటి యువత, కల్మషం లేనటువంటి, ఏ ధ్యాస దురుద్దేశం లేనటువంటి యువత, వాళ్ళకి జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి అవకాశాలు కల్పిద్దామని మీరు అనుకుంటున్నారు? ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. మహిళలకు, యువతకు ఉపాధి కల్పించే అనుబంధ పరిశ్రమలను రప్పించాలనేది నా ఉద్దేశం. దాన్ని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాను. రైట్, గిడ్డి సత్యనారాయణ గారు, చాలా సంతోషం ఇంత అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు, ఇంత టఫ్ టైంలో వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అయితే అధికారిగా ఉన్న మీరు ఉత్తమంగా మంచి స్థానంలో నుంచి ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ప్రజా జీవితంలోకి వచ్చారు. ఇక్కడ కూడా అంతే ఉత్తమమైనటువంటి ఉత్తమ ఎమ్మెల్యేగా మీరు అన్నట్లుగా అదే పదవిని మీరు అలంకరించి లేదా ఆ యొక్క గుర్తింపును పొంది అసెంబ్లీలో పి గన్నవరానికి ఒక గుర్తింపును తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇది ఇక్కడ పరిస్థితి. పి గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ గారు 30,000 మెజారిటీ, అది కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. 30,000 పైచిలుకు మెజారిటీతో ఈసారి జనసేన పి గన్నవరంలో గెలవబోతుంది, జనసేన జెండా ఎగరబోతోంది అంటూ కూడా గిడ్డి సత్యనారాయణ గారు చాలా ధీమాగా, ధైర్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.